కంచెలి ఉన్నత పాఠశాలలో 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ అనేటువంటి ఒక నాయకుడు మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఎందుకంటే అంతవరకు కూడా భారతదేశం అనేది కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన విభజింపబడుతూ బ్రిటిష్ వారి యొక్క ఆధ్వర్యంలో భారతదేశం అనేది ఉండేది. స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఏ విధంగా మళ్ళీ మనం పరిపాలించుకోవాలి అనేటువంటి అంశం వచ్చినప్పుడు భారత రాజ్యాంగాన్ని రచించడానికి భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక మేధావిని మనం ఈ బాధ్యత అప్పగించినట్లయితే ఖచ్చితంగా అతని ఆధ్వర్యంలో భారతదేశం అనేది ఒక నవ భారతదేశంగా ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఆ రోజు ఆలోచించి భారతదేశానికి రాజ్యాంగాన్ని లిఖించవలసిన బాధ్యత ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని లిఖించినటువంటి వ్యక్తి ఆ రోజు 1950లోనే రచించినప్పుడు 100 సంవత్సరాలు ముందుగా ఊహించి భారతదేశం ఏ విధంగా ఉంటే, ఏ విధంగా పరిపాలించబడితే, ఏ విధంగా ఆర్థిక అసమానతలు అనేవి నిర్మూలించబడితే భారతదేశం ఎదుగుతుంది, ముందుకు వెళ్తుందని ఆలోచించి ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి బీసీ రిజర్వేషన్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితేనేమి, మహిళా రిజర్వేషన్ అయితేనేమి, ప్రతి ఒక్క రిజర్వేషన్ కూడా ఈరోజు భారతదేశంలో అతను రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు మనందరం కూడా పొందుకోగలుగుతున్నాం. ఈరోజు మనకు బీసీ హాస్టల్ ఉందన్నా, ఎస్సీ హాస్టల్ ఉందన్నా, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్నా, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయన్న ప్రతి ఒక్కటి కూడా ఒక 100 సంవత్సరాలు ముందు చూపుతో అతను రాజ్యాంగం లిఖించబట్టే మనం ఈరోజు మనం అందరం కూడా చదువుకోగలిగినటువంటి స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి మేధావులను మనం ఆదర్శంగా తీసుకొని కేవలం పేదరికం అనేది, కులం అనేది, ప్రాంతం అనేది, మతం అనేది చదువుకు అడ్డంకి కాకూడదు. మనం అందరం కూడా చదువు ద్వారా మాత్రమే